ఇడ్లీ సాంబార్ చట్నీ టేస్టీ బుడేల హాటలు పైన ఉన్నది పార్సెల్. నమస్తే అండి. ఎంత తిన్నా బోరు కొట్టిన వాటిల్లో అందరూ ఇష్టంగా తినేటటువంటి ఇడ్లీ సాంబార్ని అయితే చేసుకుందాం. ఇడ్లీ సాంబార్ కోసం గ్లాసుడు కందిపప్పునైతే నానబెట్టుకున్నానండి. ఇందులో 4-5 పచ్చిమిర్చి, ముక్కలుగా చేసుకున్నటువంటి టొమాటో, ఉల్లిని కూడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. అదే కుక్కర్లో కనుకైతే 3-4 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకుందాం. ఈ సాంబార్లో వేసుకోవటానికి కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగపప్పు, అరకప్పు ధనియాలు, అరకప్పు జీలకర్ర, కాసిన్ని మెంతులు, 4-5 ఎండుమిర్చిని వేసుకుని తోరపొదునుగా వేయించుకుని చక్కని పొడిని అయితే చేసుకోవాలి. ఇవి వేగేలోగా కాస్త చింతపండుని అయితే నీళ్ళల్లో వేసి నాననిద్దాం. దీన్ని ఈ విధంగా పొడి చేసుకుందామండి. పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ విధంగా కవ్వం కొట్టుకుందాం. ఈ చింతపండు ఎంత అనుకున్నారు? ఉసిరికాయ సైజ్ అంత అయితే వేసానండి. చింతపండు గుజ్జునైతే వేసుకుందామండి. ఇలాగా ఇది ఉడుకుతున్నప్పుడు కాస్త ఉప్పుని, చిటికెడి పసుపుని వేసుకుందామండి. 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని ఈ పొడిని కూడా వేసుకుందామండి. ఇలా కలుపుకుని కొంతసేపు అయితే మరగనిద్దామండి. ఇలా మరుగుతున్నటువంటి సాంబార్కి చిన్న పోపునైతే తగిలిద్దాం. పోపు దినుసులను వేసుకుని కాసిన్ని టొమాటో ముక్కలు, ఉల్లిని కూడా వేసుకుని బాగా వేగనిద్దాం. చివరిగా కాస్త కొత్తిమీరనైతే వేసుకుందామండి. ఇంకా ఈ పోపునైతే ఇందులో వేసుకోవటమేను. ఇడ్లీ సాంబార్ చట్నీ సాంబార్ చట్నీ. ఇలా చూసారు కదండి, ఇడ్లీ సాంబార్. టేస్టీ బుడేల హాటలు పైన ఉన్నది పార్సెల్.